గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సాధారణంగా మనం ఇంగ్లీష్ భాష మాట్లాడే క్రమంలో చాలాసార్లు మనం ఆర్టికల్స్ అనే ఒక మాటను మనం వింటాం. మరి ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి అన్నదాన్ని నేను మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఆర్టికల్స్ రెండు రకాలు, ఏ ఆర్ యాన్. వీటిని ఇండెఫినిట్ ఆర్టికల్ అంటాం. ఇంకొకటి ద. ఈ ద అన్నది డెఫినిట్ ఆర్టికల్. సో మనం ఈ ఏ లేదా యాన్ అనే ఈ రెండు ఆర్టికల్ని ఇండెఫినిట్ ఆర్టికల్ అని ఎందుకంటాం చెప్తాను. అదేవిధంగా ద అనే ఆర్టికల్ని డెఫినిట్ ఆర్టికల్ అని ఎందుకంటామో అది కూడా చెప్తాను. సాధారణంగా మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 అక్షరాలు ఉన్నాయి, మనకు తెలుసు. ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయని తెలుసు. అయితే మనకి ఎలాగైతే తెలుగులో అచ్చులు హల్లులు ఉన్నాయో, ఇంగ్లీష్లో కూడా ఓవెల్స్ కాన్సోనెంట్స్ అని ఉన్నాయి. మనకిప్పుడు తెలుగులో అచ్చులు అంటున్నాం కదా, అలాగే ఈ ఓవెల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఆ ఓవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలను లేదా ఈ అక్షరాలను ఓవెల్స్ అంటాం. అంటే ఇవి అచ్చులు. ఇవి కాకుండా బి, సి, డి, ఎఫ్ ఈ విధంగా ఏవైతే ఉన్నాయో మిగతా 21 అక్షరాలను, లెటర్స్ని కాన్సోనెంట్స్ హల్లులు అంటున్నాం. అయితే మనము ఈ ఏ అదేవిధంగా యాన్ అనే ఈ రెండు ఆర్టికల్ని ఇండెఫినిట్ ఆర్టికల్ అంటున్నాం. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఈ రెండు ఏ మరియు యాన్ అనే ఆర్టికల్ని ఇండెఫినిట్ ఆర్టికల్ అని ఎందుకు అంటున్నాం అంటే, మనం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామో మనకు తెలియదు, ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో తెలియదు, ఏ విషయం గురించి నిర్దిష్టమైనటువంటి ఒక విషయం గురించి మాట్లాడుతున్నామో తెలియదు. కాబట్టి అది ఇండెఫినిట్ ఆర్టికల్ అంటాం. కానీ ఇక్కడ దా అన్న ఆర్టికల్ ఉంది కదా, దీన్ని మనం ఒక నిర్దేశమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి గురించో, ఒక వస్తువు గురించో, ఒక విషయాన్ని గురించో మాట్లాడతాం. కాబట్టి అప్పుడు దాన్ని మనం డెఫినిట్ ఆర్టికల్ అంటాం. ఇప్పుడు మనం ఏ అనే ఆర్టికల్ని, యాన్ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుందాం. సాధారణంగా ఏ అనే ఆర్టికల్ అదేవిధంగా యాన్ అనే ఆర్టికల్ ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్ లాగానే, అంటే ఒక విశేషణం లాగానే నౌన్కి ముందు, అంటే యాడ్జెక్టివ్కి ముందు ఉపయోగించాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. హీ ఈజ్ అ బాయ్ అన్నాం అనుకోండి. బాయ్ అన్నది అది ఒక నౌన్. సో ఆ నౌన్ ముందర మనకు వచ్చిన ఆర్టికల్ ఏంది? ఆ. హీ ఈజ్ అ బాయ్. చూసారా, ఇప్పుడు అయిపోయింది. బాయ్ అనే వర్డ్ ముందు ఆ అనే ఇండెఫినిట్ ఆర్టికల్ వచ్చింది. మరి ఎవరు ఆ బాయ్? ఎవరో మనకు తెలియదు, బట్ ఇక్కడ ఆ విధంగా వచ్చింది. లేకపోతే హీ ఈజ్ అ క్లెవర్ బాయ్. చూసారా,
అ క్లెవర్ బాయ్. మనం ఎలాగైతే నౌన్ ముందర యాడ్జెక్టివ్ వాడుతున్నామో అదేవిధంగా నౌన్ ముందర మనం ఆర్టికల్ ఉపయోగిస్తాం. సో ఎప్పుడైనా ఏ అండ్ ద అనే ఆర్టికల్ని యాడ్జెక్టివ్ లాగానే నౌన్కి ముందు మనం ఉపయోగించాలి. ఇప్పుడు ఏ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగించాలి, అండ్ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగించాలి, అదేవిధంగా ద అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏ అనే ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఏ అనే ఆర్టికల్ మీకు ఇంతకుముందు చెప్పాను, ఓవెల్ సౌండ్స్ AEIOU. ఇవి కాకుండా మనకు ఉన్నటువంటి మిగతా 21 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే BCDEFGHJKLMNPQRSTVWXYZ. ఈ అక్షరాలతోని మొదలయ్యే పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాలు కూడా మళ్ళీ ఏకవచనమైన పదాలు, సింగులర్ వర్డ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్డ్ తీసుకోండి, బీతోని మొదలయ్యే ఒక వర్డ్ తీసుకోండి, బ్యాగ్. అదేవిధంగా సితోని మొదలయ్యే ఒక వర్డ్ తీసుకోండి, క్యాట్. బ్యాగ్ a singular word, cat a singular word, dog a singular word. ఇలాంటి కాన్సోనెంట్ సౌండ్స్ తోని వచ్చే పదాలు, సింగులర్ రూపంలో ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో, ఏకవచనంలో వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందర ఆర్టికల్ ఏను ఉపయోగించాలి. అ బాయ్, అ బ్యాగ్, a cat, a dog, a fox, a horse, a giraffe, a zebra, a kangaroo. ఈ విధంగా మనము ఏ అన్నదాన్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు యాన్ అన్న వర్డ్ని తీసుకుందాం. ఈ యాన్ అన్నటువంటి ఈ ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే AEIOU అనే ఈ ఏవైతే 5 ఓవెల్స్ ఉన్నాయో మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ అక్షరాలు ఇంపార్టెంట్ కాదు, అక్షరాల ద్వారా వచ్చే శబ్దం, సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ONEలో ఓ ఉంది, సో మనం ఓని ఓవెల్ సౌండ్ అంటున్నాం. AEIOUలో ఓ ఉంది కాబట్టి మనకి ఇది ఓ అనేది ఓవెల్ సౌండ్ కదా, ఓవెల్ సౌండ్ అనుకుంటున్నామా. AEIOU ఓవెల్స్, బట్ యాన్ అన్న ఈ ఆర్టికల్ని ఓవెల్స్ ముందు ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంతకుముందు ONE1 అని చెప్పాను, తర్వాత చెప్తాను. ఇప్పుడు AEIOU అనేటి మనకు అవి ఓవెల్స్, వీటి ముందర మనం యాన్ అన్న ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీసుకోండి, లెటర్ ఈ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తే EGG, ఎగ్. సో ఈ సందర్భంలో వీ కెన్ సే ఎన్ ఎగ్. ఆరెంజ్ తీసుకోండి, ORANG, ఆరెంజ్. An orange. APPLE, apple, an apple. అర్థమవుతుంది మీకు? అంటే ఓవెల్ సౌండ్ వచ్చేటప్పుడు అక్షరాలు కాదు, అక్షరాలకి సౌండ్కి చాలా తేడా ఉంది. నేను మీకు మళ్ళీ ఈ విషయాన్ని ఇదే వీడియోలో కొద్దిగా వెనక చెప్తాను. అక్షరాలకి సౌండ్కి చాలా తేడా ఉంది. మీరు ఎప్పుడు కూడా అక్షరాలను చూసి యాన్ ఉపయోగించకండి. ఓ ఉంది కాబట్టి నేను యాన్ ఉపయోగిస్తా అంటే తప్పు అవుతుంది, ఎందుకంటే దాన్ని కూడా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఉన్నది,
ఏను మనం సాధారణంగా APPLE ఆల్ఫాబెట్ చదివేటప్పుడు మాత్రం మనం ఏ అంటున్నాం. బట్ అదే ఒక వర్డ్, అదే అక్షరం ఒక వర్డ్లో ఒక పదంలో వచ్చినప్పుడు ఆ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ APPLE. మనం ఇప్పుడు దీన్ని ఏపిల్ అంటలేం, ఆపుల్ అంటున్నాం. ఆపుల్ ఆపుల్ చూసారా, ఇక్కడ లెటర్స్లో ఏ ఉన్నది, బట్ దీని శబ్దం ఏంది ఆ అయిపోయింది ఇక్కడ, ఆపుల్. సో ఈ శబ్దం వేరే, లెటర్స్ పలికేటప్పుడు ఆ శబ్దం వేరే, మన వర్డ్లో వచ్చినప్పుడు పలికే శబ్దం వేరే. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. AEIOU ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఓవెల్స్ అంటున్నాం. సో మనం వీటిని ఇప్పుడు మంచి ఇంకొద్దిగా తెలుసుకుందాం. యాక్చువల్గా ఆరెంజ్ తీసుకుంటే ORANGE. ఇది ఆరెంజ్ అన్న పదము ఓతో మొదలవుతుంది, బట్ మనం దాన్ని అంటున్నాం. ఓరెంజ్ అంటున్నామా అంటలేం. ఆరెంజ్ ఆరెంజ్ అంటే పలికేటప్పుడేమో, అక్షరాలు పలికేటప్పుడేమో ఓ అంటున్నాం, పదాన్ని పలికేటప్పుడు అంటున్నాం. సో ఇక్కడ మనకు AEIOలతో వచ్చే పదాల లోపల ఉండే శబ్దం చాలా ఇంపార్టెంట్. ఆ పదాలని అర్థం చేసుకుని మనం ఈ యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్, AEIOU. ఆ ఓవెల్స్ అని మనకు తెలుసు, ఇంతకుముందు చెప్పిన వీటి ముందు యాన్ ఉపయోగించాలని అది కూడా చెప్పిన. ఎగ్ అన్నప్పుడు మనం EGG ఎగ్ అని రాస్తాం, కానీ ఎగ్ అన్నాం కాబట్టి AGG ఎగ్ అని రాయం. సో లెటర్ వేరా, ఆ పదంలో ఉన్న మొదటి శబ్దం వేరా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 తీసుకోండి. 1 ONE 1. ఇప్పుడు చెప్పండి, నాకు ఈ 1 ముందర ఏ వస్తుందా యాన్ వస్తుందా? ఎందుకంటే ఇక్కడ మనకు ఆ వస్తుంది. ఎందుకు? ONE 1 వా వి, అక్కడ వి వస్తుంది. వి చూస్తేనేమో, పదాన్ని చూస్తేనేమో అందులో మొదటి అక్షరం ఓ ఉన్నది, అది ఓవెల్లో భాగం. కానీ శబ్దంలో చూసుకుంటే వకారం వస్తుంది, అక్కడ వా శబ్దం వస్తుంది. సో వచ్చినప్పుడు మనం దాన్ని అండ్ 1 రూపీ నోట్ అనొద్దు, ఆ 1 రూపీ నోట్ అనాలి. ఆ 1 రూపీ నోట్. నేను మీ అందరికి అర్థం చేస్తున్నాను అనుకుంటున్నాను. శబ్దంని చూసి ఆ పదం ఏ విధంగా ఉంది అర్థం చేసుకొని యాన్ అన్నదాన్ని ఉపయోగించాలి. కొన్నిసార్లు కొన్ని పదాల్లో మొదటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి మనం వాటి పలకం. ఫర్ ఎగ్జాంపుల్ HOUR ఏమంటాం? హవర్ అంటాం. దాన్ని హవర్, దట్ ఈస్ నాట్ హవర్. తెలుగులో ఒక గంట సమయం ఉందనుకోండి, వీ హ్యావ్ అన్ అవర్. సో ఇక్కడ ఆ వర్డ్ చూసుకుంటే హెచ్తో స్టార్ట్ అయింది, బట్ ఇందులో హెచ్ అన్నది సైలెంట్ కాబట్టి దీని పలకం కాబట్టి వా అంటాం. ఇప్పుడు వస్తుంది కాబట్టి యాన్ అవో అనాలి. అదేవిధంగా యూనివర్సిటీ అన్నది యాన్ యూనివర్సిటీ కాదు, యు మీద యూతో మొదలయ్యే ఒక పదం చెప్తే UMBRELLA అంబ్రెలా అంటాం. యూతో స్టార్ట్ అయిపోయి సాధారణంగా ఆతో ఉంటాయి అంబ్రెలా. కానీ ఇక్కడ యూ అవుతుంది. యూ అంటే ఇది యా. సో ఇది మనకి ఏంటంటే ఇది కూడా కాన్సోనెంట్ సౌండ్. సో దీని ముందర మనము యాన్ ఉపయోగించద్దు, యాన్ యూనివర్సిటీ అనద్దు, ఆ యూనివర్సిటీ అనాల. కొన్నిసార్లు చూసేందుకు అవి ఓవెల్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్స్ లాగా ఉంటాయి, బట్
సౌండ్ మాత్రం ఓవెల్ సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే అంటాం. హీ ఈజ్ an ఎమ్మెల్యే అంటాం. ఎందుకు ఎమ్మెల్యే? ఇక్కడ ఎం అన్నప్పుడు ఫస్ట్ సౌండ్ అక్కడ ఏ వస్తుంది. ఎంఎల్ఏ. సో ఇలాంటి పదాల ముందర మనం యాన్ ఉపయోగిస్తాం. ఓవెల్ సౌండ్ ముందర యాన్ ఉపయోగిస్తాం. కాన్సోనెంట్ సౌండ్ ముందర ఆ ఉపయోగిస్తాం. కానీ గుర్తుంచుకోండి, ఓవెల్స్ అయినా కాన్సోనెంట్స్ అయినా సింగులర్గా ఏకవచనంగా ఉన్నప్పుడే వాటిని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఉన్నప్పుడు దేర్ ఈజ్ అ బాయ్స్ అనొద్దు. ఎందుకంటే బాయ్స్ అన్నది ప్లూరల్, బహువచనం. దేర్ ఆర్ క్యాట్స్ అంటాం కానీ దేర్ ఈజ్ అ క్యాట్స్ అనం. సో చాలా చిన్న చిన్న విషయాలు. బట్ నా ప్రయత్నం ఏంటంటే ఎవరికైతే ఇంగ్లీష్ రాదు అనే ఒక న్యూనత భావం మీ లోపల ఉందో దాన్ని మీరు కొద్దిగా అధిగమించి ముందుకెళ్తారని ఆశిస్తూ ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది. సో నేను ఇంతకు ముందు మీకు చెప్పిన ఏవైతే ఉన్నాయో యాన్ అన్నది ఇండెఫినిట్ ఆర్టికల్స్. మనము ఫలానా వ్యక్తి గురించి, ఒక నిర్దిష్టమైన వ్యక్తి గురించి మనం మాట్లాడతలేం. హీ ఈజ్ అ బాయ్ అన్నాం. హీ ఈజ్ అ బాయ్ అంటే ఎవరో బాయ్? వీ డోంట్ నో హూ ద బాయ్ ఈజ్ కదా. దర్ ఈజ్ అ బ్యాగ్. దర్ ఈజ్ అ బ్యాగ్ అన్నాం కానీ ఏ బ్యాగు, ఎక్కడుంది, ఎవరి బ్యాగు అన్నది తెలియదు. సో అది ఎవరికి సంబంధించిందో తెలియదు కాబట్టి అది ఎవరికి సంబంధించిందో తెలియదు కాబట్టి అది ఒక నిర్దేశితమైన వస్తువు కాదు కాబట్టి మనం దీన్ని ఇండెఫినిటివ్ ఆర్టికల్ అంటున్నాం. ఏను యాన్. అండ్ ఐస్ క్రీమ్. విచ్ ఐస్ క్రీమ్? జస్ట్ an ice cream. So we have a number of ice creams, but among all, whether it is red one, blue ice cream, green ice cream, we don't know what kind of ice cream it is. సో ఇవన్నీ ఇండెఫినిట్స్, ఒక నిర్దేశించబడినటువంటి ఆర్టికల్స్ కాబట్టి ఏను మరియు యాన్ను ఇండెఫినిట్ ఆర్టికల్ అంటున్నాం. చివరిగా ద ఆర్టికల్ని ఉపయోగించుకుందాం. ఈ ద ఆర్టికల్ అన్నది డెఫినెట్ ఆర్టికల్, ఖచ్చితంగా ఫలానా వ్యక్తికి సంబంధించింది అని తెలియజేసేది ద ఆర్టికల్. ఎట్లా మనం ఏ సందర్భాల్లో మనం దీన్ని వినియోగించుకోవచ్చు అంటే, ఒక జాతికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతికి సంబంధించి, ఒక గ్రూపుకి సంబంధించి, లేకపోతే ప్రపంచంలో ఒక ప్రదేశానికి సంబంధించి, అదేవిధంగా కొన్ని ప్రపంచంలో కొన్నే ఉంటాయి, వాటి ప్రత్యామ్నాయం ఏమి ఉండదు. అలాంటి వాటికి మనం దా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద లయన్ ఈట్స్ యానిమల్స్. ఇక్కడ ద లయన్ ఈట్స్ యానిమల్స్ అన్నప్పుడు ఇక్కడ ఏ లయన్? సింహం, ఒక సింహం. సో మనం ఇక్కడ ఒక జాతిని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో అటువంటి సమయంలో మనం దా ఉపయోగిస్తాం. లేదా బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ మనం బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ అనుకున్నప్పుడు ఆ బే ఆఫ్ బెంగాల్ అనం, అండ్ బే ఆఫ్ బెంగాల్ అనం, ద బే ఆఫ్ బెంగాల్ అంటాం. ఎందుకు అంటే బే ఆఫ్ బెంగాల్ అన్నది ఒకటే ఉంది, అది ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి సంబంధించింది కాబట్టి మనం ఇక్కడ దా ఉపయోగిస్తాం. అదేవిధంగా సన్, సూర్యుడు. I see a sun in the morning అనం. ఎందుకంటే సన్ అన్నది ఈజ్ ఓన్లీ వన్, ఒకటే వస్తువు సన్, SUN, సూర్యుడు ఒక్కడే. ఈ దేశంలో ఒక సన్, ఆ దేశంలో ఒక సన్ ఉండడు. సో ఇక్కడ
ప్రపంచం లోపల యూనిక్గా ఒక విశిష్టంగా ఉండే వస్తువులు కానీ ఒక కట్టడాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి ముందర దా ఉపయోగిస్తాం. ద సన్, ద మూన్, ది ఎర్త్, ద హిమాలయన్, ద గ్యాంజెస్, ద గోదావరి, ఈ విధంగా మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా కొన్నిసార్లు పదవుల ముందు కూడా మనం దా ఉపయోగిస్తాం. హెడ్ మాస్టర్, ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపల్, ది ఏసీపీ, ది అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ద కలెక్టర్, ఈ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం. అయితే చివరిగా మీకు ఇంకొక చిన్న సూచన చేయదలుచుకున్నా. చాలా సందర్భాల్లో చాలాసార్లు నాకు తెలిసి ఈవెన్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసినప్పటికీ కూడా లేదా పీజీ కంప్లీట్ చేసినా కూడా ఇంకా నిజం చెప్పాలంటే టీచర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల లోపల ఈ టీహెచ్ఈని దా అనాలనా ది అనాలనా అని కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. నేను కొద్దిగా ఇదొకటి చెప్పి ముగిస్తున్నాను. దా అని ఎప్పుడు అంటామంటే కాన్సోనెంట్ హల్లులతోని మొదలయ్యే పదాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు ఒక టీహెచ్ఈ అన్న వర్డ్ వస్తే దా అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద టేబుల్. టేబుల్లో టీ అన్నది కాన్సోనెంట్ లెటర్ కాబట్టి, కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి దా ఉపయోగించాలి. సన్, ఎస్ అన్నది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి దా ఉపయోగించాలి. మూన్ అన్నది ఎం అన్నది మనకి కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి దా ఉపయోగించాలి. ద మూన్, ద సన్, ద టేబుల్, ద ట్రీ, ద హౌస్. సో ఇలా ఉపయోగించుకోవచ్చు. కాన్సోనెంట్ సౌండ్స్తో కాకుండా ఓవెల్ సౌండ్స్తోని మొదలయ్యే పదాలు ఉన్నాయనుకోండి, వాటి ముందు మనం యాన్ టీహెచ్ని ది అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, ది యానిమల్, ది యానిమల్, ది ఆపుల్, ది ఎగ్జామినేషన్, ది ఇంటరోగేషన్, ది ఎర్త్. అర్థమవుతుందా? నేను మీకు ఆర్టికల్స్ గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. ఒకవేళ మీకు నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్లో నాకు తోచినటువంటి నాకు తెలిసిన సమాచారాన్ని పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఇట్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం టాకింగ్ ఇన్ తెలుగు. ఎందుకంటే కొద్దిగా రాని వాళ్ళు కూడా మాకు మొత్తం ఇంగ్లీషే చెప్తే మాకు అర్థమే తెలియదు, తెలుగులో చెప్పండి అనే ఒక మాట అన్నారు. కాబట్టి ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని నాకు ఉత్సుకత ఉందో వాళ్ళ కోసం నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ దానికంటే ముందు మీకు కూడా ఇచ్చే సలహా ఏంటంటే యూ ట్రై టు లిసన్ టు ఇంగ్లీష్. మీరు ఎంత బాగా ఇంగ్లీష్ వింటే అంత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఫస్ట్ మీ లోపల నాకు ఇంగ్లీష్ రాదు అన్న భావన వదిలేయండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.